హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిమళ స్టోరీ. ఈరోజు టమాటా కర్రీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. అండ్ అలాగే ఇందులోకి ఎటువంటి మసాలా లైక్ అల్లం వెల్లుల్లి కానీ గరం మసాలా కానీ ఏది లేకుండా జస్ట్ ఉప్పు కారం అలా వేసుకొని చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. సో దీనికోసం అని చెప్పేసి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి తిరువాత గింజలు అండ్ అలాగే 2 పొడువుగా సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలు వేసి బాగా వేగించానండి. ఇందులోకి టమాటా కర్రీలోకి ఏంటంటే ఆనియన్స్ అనేటివి బాగా బ్రౌన్ కలర్లో వచ్చాయంటే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. అండ్ అలాగే అందులోకి కొద్దిగా కరివేపాకు 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నానండి. ఈ టమాటా కర్రీలోకి నేను టమాటాస్ని 1/2 కేజీ దాకా తీసుకున్నానండి. సన్నగా తరుక్కొని వేసాను. వేసిన తర్వాత అందులోకి తొందర మగ్గడం కోసం అని చెప్పేసి టేస్ట్కి సరిపడంత ఉప్పు పసుపు ముందుగానే వేసి మొత్తం కలిపేసానండి. మొత్తం కింద నుంచి మొత్తం బాగా కలిపేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు అవి తొందర మగ్గడం కోసం అని చెప్పేసి మూత పెట్టేసుకున్నానండి. ఇందులోకి ఎటువంటి వాటర్, ఒక చిన్న చుక్క వాటర్ లేకుండా ఈ టమాటా కర్రీ చేస్తున్నామండి. ఎందుకు అంటే టమాటాల్లో నుంచి మనకి వాటర్ అనేది ఊరుతుంది కదా, చూస్తున్నారా వాటర్ అనేది ఎలా వచ్చేసిందో మనకి బాగా కనిపిస్తుంది కదండి. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ మగ్గనిచ్చామంటే కలుపుతూ బాగుంటుందండి కర్రీ. అండ్ అలాగే మనం ఎటువంటి వాటర్ కూడా లేదు, ఇంకా ఎక్కువ వాటర్ ఊరిపోతున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఓకేనా. మగ్గనిచ్చిన తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకున్నామంటే టేస్టీ అండ్ యమ్మీ టమాటా కర్రీ రెడీ అయినట్టే అండి. ఇందులోకి కావాలి అంటే మీరు ఏమంటారు కొద్దిగా సాంబార్ పొడి వేసుకున్నా కానీ టేస్టీగా ఉంటుందండి.